EIL Engineers India Limited Recruitment 2024 EIL Recruitment 2024. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది జాబ్ నోటిఫికేషన్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ జాబ్ వేకెన్సీ 2024 జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ కన్సల్టెన్సీ కంపెనీ. సో EIL అనేది ఒక నవరత్న PSU అండి. దీంట్లో ఇంజనీర్స్ కన్సల్టెన్సీ కంపెనీ. సో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మిగతా వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం. సో దాంట్లో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో కెమికల్ ప్రాసెస్ సీనియర్ మేనేజర్ 2 వేకెన్సీస్, ఇక్కడ కెమికల్ మాస్ ట్రాన్స్ 1 వేకెన్సీ, మెకానికల్ సీనియర్ మేనేజర్ 1 వేకెన్సీ, అండ్ ఇక్కడ మేనేజర్ 2 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో మేనేజర్ 1 వేకెన్సీ, ఆర్కిటెక్చర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, కెమిస్ట్రీ R&D సైంటిఫిక్ ఆఫీసర్ 1 వేకెన్సీ, మెకానికల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ 1 వేకెన్సీ, ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, డిప్యూటీ మేనేజర్ 1 వేకెన్సీ, సివిల్ స్ట్రీమ్లో ఇంజనీర్ ఇంకా డిప్యూటీ మేనేజర్ 1 వేకెన్సీ, సప్లై చైన్ మేనేజ్మెంట్లో, ఎలక్ట్రికల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ 1 వేకెన్సీ, డిప్యూటీ మేనేజర్. సో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో ఇక్కడ సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, ఇంజనీర్ ఆఫీసర్ ఇంకా సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 3, OBC 1, EWS 2 వేకెన్సీస్. అండ్ ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఇంకా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇది ఎక్స్పీరియన్స్ కావాలి. సో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ క్రైటీరియా. సో ఇక్కడ సీనియర్ మేనేజర్కి 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. మేనేజర్ కెమికల్ స్ట్రీమ్లో బీటెక్ చేసి ఉండాలి, 65% ఆఫ్ మార్క్స్, విత్ MTech కూడా ఉండాలి, 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆఫ్ షోర్ ఎక్స్పీరియన్స్. సీనియర్ మేనేజర్ మెషినరీ ఇంకా కెమికల్ స్ట్రీమ్, రెన్యూవబుల్ స్ట్రీమ్ దాంట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అప్రైజ్ క్రైటీరియా మేనేజర్కి 36 years అండి. అండ్ ఇక్కడ ఆర్కిటెక్ట్, సో ఇక్కడ ఓన్లీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. BArch చేసుకుంటే బ్యాచులర్ ఇన్ ఆర్కిటెక్ట్ చేసి 65% ఆఫ్ మార్క్స్ ఉంటే, ఇంకా 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 38 years అండి. అండ్ సైంటిఫిక్ ఆఫీసర్, సో ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నిల్ ఎక్స్పీరియన్స్ అండి. సైంటిఫిక్ ఆఫీసర్ ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 2425/01/G. సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ R&D డిపార్ట్మెంట్లో. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 30 years. సో కావాల్సిన అర్హత వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే PhD చేసి ఉండాలి. PhD వచ్చేసి కెమిస్ట్రీ లేదా కెమికల్ సైన్సెస్. PhD వర్క్ షుడ్ బి రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాటలిస్ట్ అండ్ ప్రాసెస్ ఇన్ ద ఏరియా ఆఫ్ హైడ్రోకార్బన్ ప్రాసెసింగ్, బయోఫ్యూయల్స్ అండ్ రెన్యూవబుల్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు PhD చేస్తుంటే సైంటిఫిక్ ఆఫీసర్గా మీకు ఎలిజిబిలిటీ ఉంది అండి. అండ్ ఇక్కడ 0 ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, బట్ 30 years లోపు ఉండాలి ఇక్కడ. అండ్ ఇది నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇంజనీర్ మెకానికల్ స్ట్రీమ్లో, దాంట్లో కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్లో. అప్రైజ్ క్రైటీరియా 28 years అండి. కాకపోతే మీకు 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అది కూడా మెకానికల్ స్ట్రీమ్లో. అండ్ ఇంజనీర్ సివిల్ స్ట్రీమ్లో, అది కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ 25/01 24/25/01H. పోస్ట్ కోడ్ వచ్చేసి 28 years ద హైయెస్ట్ ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా కాంట్రాక్ట్స్ అండ్ పర్చేస్ రిలేటెడ్ రెలవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో బీటెక్ వచ్చేసి సివిల్ స్ట్రీమ్లో చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సివిల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అప్రైజ్ క్రైటీరియా 28 years అండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ డిప్యూటీ మేనేజర్ వేకెన్సీస్కి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. ఇంకా డిప్యూటీ మేనేజర్ బీటెక్ వచ్చేసి మీరు మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్. ఒకవేళ మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సివిల్ స్ట్రీమ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అండర్ 32 years ఉండాలి. అండ్ ఇక్కడ సో ఈ పర్టికులర్ వేకెన్సీ ఇంజనీర్ వేకెన్సీస్కి మాత్రం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకవేళ PhD చేస్తుంటే కెమికల్ స్ట్రీమ్లో దానికి కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఆఫీసర్ అండి. ఆఫీసర్ ఫినాన్స్ స్ట్రీమ్, గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఉండాలి. మీకు 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఈ పర్టికులర్ ఫైనాన్స్ రిలేటెడ్ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు CA/CWA అంటే చార్టెడ్ అకౌంట్స్ దాంట్లో చేసి ఉండాలి, 55% ఆఫ్ మార్క్స్ లోపల ఉండాలి. అండ్ 28 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక వేకెన్సీ ఆఫీసర్, ఓన్లీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇంజనీర్ ఇంకా సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి 19.04 lakhs per annum అండి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి లేదా PhD ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి ఇంజనీర్. ఇది వచ్చేసి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మీకు 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే
19.04 lakhs per annum అండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ PSU. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ అప్రైజ్ క్రైటీరియా SC/ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ PWD కేటగిరీకి చెందిన వారైతే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ జనరల్ PWD EWS కేటగిరీ. అండ్ ఒకవేళ PWD OBC కేటగిరీ అయితే 13 years, PWD SC/ST కేటగిరీ అయితే 15 years అండి. అండ్ ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా ఛాన్స్ ఉంది. సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్వ్డ్ EAL ఫర్ మినిమం 2 years యాజ్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ 31/7/2024. అప్పుడే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి కలకత్తాలో, చెన్నై, ఇంకా వదోదర, ముంబై, ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా మళ్ళీ గురుగ్రామ్, ఢిల్లీ. సో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మిమ్మల్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి సో ఎవరైతే అప్లై చేస్తారో వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద మినిమమ్ అండ్ మీర్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ డస్ నాట్ ఎంటైటిల్ a candidate for participating in selection process. సో ఇక్కడ దే విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది బై రైజింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మెరిట్ బేస్ బట్టి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఫాలోడ్ బై రెలవెంట్ ఎక్స్పీరియన్స్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ఆల్ ద వేకెన్సీస్ త్రూ ఇంటర్వ్యూ, అది కూడా ఢిల్లీలో ఉంటుంది. లేదా ఒకవేళ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిపెండ్స్ అపాన్ అథారిటీ, వాళ్ళు వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా ఢిల్లీలో మీకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి engineersindia.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21/8/2024. అండ్ ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 21/8/2024. ఇక్కడ నుంచి బిట్వీన్ 21st of August and 4th of September to 21st of August to 4th of September లోపు మీరు పంపించాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటిమేషన్ మాత్రం మీకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఇంటర్వ్యూ అనేది ఈమెయిల్ ఐడి ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ యువర్ ఈమెయిల్ ఐడి ఈస్ వ్యాలిడ్ అండ్ ఆపరేషనల్. సో ఎనీ చేంజ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లాస్ట్ డేట్, ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉండాలి మీరు ఒకవేళ అప్లై చేస్తే. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్లో కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఎనీ గ్రాడ్యుయేటింగ్ 10th పాస్ 12th పాస్ క్యాండిడేట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. అవన్నీ మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఆ థంబ్నెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, మీరు లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే అట్లీస్ట్ మీరు షేర్ చేయండి, EILలో నోటిఫికేషన్ ఉంది అని. అట్లీస్ట్ యూ జస్ట్ కమ్యూనికేట్ విత్ అదర్స్, లేదా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే, ఆల్ ది బెస్ట్.